బిస్కెట్ బాబాకు జై, బిస్కెట్ బాబాకు జై. ఆ ఏంది ఈ కొంపదీసి ఆయన మీద వచ్చేదంతా బిస్కెట్లతో చేసిన పానకం కాదు కదా అని మీరు అనుకునే లోపే నేను చెప్తున్నా, అది పక్కా బిస్కెట్ల పానకమే. మార్కెట్లో అరిచేట్ల నుంచి విభూది, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ప్రసాదంగా ఇచ్చే బాబానే చూసినాం గాని ఇప్పుడు కొత్త ఇగో ఇట్లా బిస్కెట్ల రసాన్ని ప్రసాదం లెక్క వంచుతున్న బాబా వచ్చిండు. ఆయనకు దండలు పెట్టుర్రి. అగో చూడుర్రి భక్తులు కూడా ఎట్లా చేతులు జాప ఆలకిస్తుర్రో బిస్కెట్ ప్రసాదాన్ని. రోజు 100 కేజీల బిస్కెట్లు నానబెట్టి ఆ రసంతో ఇట్లా అభిషేకం చేస్తారట. ఇక ఇల్లు పోస్తా పోతారు, భక్తులకు బాబా పంచుతా పోతాడు. ఈ బిస్కెట్ల బాబా మనం జల్దిన్నే దునియాన్ని జయిస్తాం, మీరేం రంది పడకుర్రని వరాలిస్తుండు భక్తులకు. శిశిషి మరీ గింత ఎర్రి పట్టి పోతురు జనాలు కూడా కొందరు. అరే ఏ రకంగా నమ్మాలనిపిస్తుందో కదా ఈ బిస్కెట్ల బాబాను. శేషేదే లత్కోర్ పని, మళ్ళా దానికి ఇంకా ప్రసాదము. ఆ కారుతున్న రసాన్ని గీకి చేతిలో పెడుతుంటే సూష మనకే వాంతికొస్తుంది. ఇంకా భక్తులకు ఆ ప్రసాదాన్ని ఎట్లా స్వీకరిస్తుర్రో వాళ్ళకే తెలవాలిగా. ఈ బాబాను కలిస్తే పుణ్యమేమో గాని ఎక్కడ లేని రోగాలు ఎక్కువ వచ్చేటట్టు కొడుతుంది కదా. ఆయన చెమట షీమిడి అన్ని ఆ రసంలో కలిసి ఇంకింత ఎక్కువ పుణ్యం వస్తుంది కావచ్చు. తీసుకోర్రి. మరి స్వాముల వారు తానాలు గీనాలు ఏమైనా చేస్తారో లేకుంటే పక్క బట్టలకెళ్ళి లేచి అట్లనే భక్తులకు దర్శనం ఇస్తాడో తెలియదు గాని ఈ బిస్కెట్ బాబా ఇచ్చే ప్రసాదం మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను దోల్తే తొవ్వలకొస్తాడు. జనాలకు కూడా పిచ్చి భక్తితోని మూసుకపోయిన కళ్ళు తెరుచుకుంటారని మాట్లాడుకోవట్టిరు ఈ బిస్కెట్ బాబా మహత్యం చూసినోళ్ళు కూడా.